వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనము ఇహలోకంలో ఉన్నటువంటి రాజులను, అధికారులను, ప్రధానులను నమ్ముకొనక, లేక వెండి బంగారములను, అధికారములను, పేరు ప్రఖ్యాతులను నమ్ముకొనక, మన ఇంటి వారిని నమ్ముకొనక, మన తల్లిదండ్రుల్ని లేక భర్తను, భార్యను, కుమార్తెలను నమ్ముకొనక, దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడిన కారణం చేత దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు అంటే, రోగం వచ్చినప్పుడు రోగం నుండి తప్పిస్తాడు. అపవాది కలుగు చేసేటువంటి శోధనల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు ప్రియులారా. అలాగే ప్రతి విధమైనటువంటి శత్రువుల భయాందోళన నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. అలాగే మరణకరమైనటువంటి రోగం నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు ప్రియులారా. నిజముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు గనక వారు తప్పించబడ్డారు అని రుజువునట్లుగా దేవుడు మనల్ని తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలనగా తెలుసుకుంటే, భక్తులు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన్ని నమ్ముకున్నప్పుడు, ఆయనే దిక్కని ఆశ్రయించిన ప్రతిసారి కూడా భక్తులను దేవుడు అలాగే తప్పించాడు ప్రియులారా. ఉదాహరణకు భక్తులైనటువంటి అబ్రహాము దేవుని నమ్మెనని వ్రాయబడింది. అది అతనికి నీతిగా ఎంచబడనని వ్రాయబడి ఉన్నది. భక్తులైనటువంటి అబ్రహాము దేవుని నమ్మిన కారణం చేత అబీమెలెకు శారమ్మను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఆయన అంతఃపురంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి, నీవు ఆ విషయంలో చచ్చిన వాడవు అని గద్దించి, అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్న కారణం చేత అబీమెలెకును దేవుడు గద్దించి శారమ్మను అనిపించినట్లు రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా అబ్రహాము జీవితంలో జరిగినట్లుగానే, అలాగే షద్రకు మేషకు అబేద్నెగోలు వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు దేవుని నమ్మిన కారణం చేత దేవుడు అగ్నిలో నుండి కూడా వారిని తప్పించాడు ప్రియులారా. అలాగే భక్తులైనటువంటి దావీదు దేవుణ్ణి నమ్ముకున్న కారణం చేత సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి, సింహాల చేతిలో నుండి దేవుడు తప్పించి ఆయన్ని కాపాడినట్లు వ్రాయబడి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. నీ హృదయంలో రాగును బట్టి భయము, శత్రువులను బట్టి భయము, అప్పులను బట్టి భయము, నిరుద్యోగమును బట్టి భయము, మ్యారేజ్ కాలేదని భయము, సంతానం లేదని భయము, జాబ్ రాలేదని భయము, ఇలాంటి భయాందోళనలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటాయి ప్రియులారా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే భక్తి కలిగిన వారందరినీ కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. నీ భక్తి నిన్ను కాపాడుతూ ఉన్నది. నువ్వు దేవుని మీద ఆధారపడినటువంటి కారణం చేత నువ్వు తప్పించబడుతున్నావు, విడుదల పొందుతున్నావు, స్వస్థత పొందుతూ ఉన్నావు. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో
ఏ కీడైతే నాకు సంభవిస్తుందని భయపడుతూ ఉన్నావో వాటన్నిటిలో నుండి నన్ను నమ్ముకున్న కారణం చేత నేను నీకు తోడై ఉంటాను, నిన్ను తప్పిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు ధైర్యం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రాణాత్మ దేహములను తెప్పరిలు చేయ దేవుడు నీవే, నా భాగం నీవే, నా సర్వము నీవే, నా సమస్తము నీవే, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా. దేవుడు నమ్ముకున్న కారణం చేత దేవుడు నిన్ను తప్పించవద్దు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా పొందుకొని భక్తులను తప్పించిన దేవుడు నేను నింపి పరిశుద్ధాత్మ కాపుదలనిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీకు కలుగుతున్నటువంటి సమస్త శోధనలన్నీ కూడా తొలగిపోయి దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి ఉండనట్లుగా దేవుడు నిన్ను తప్పించి విడిపించి ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని మీరు మాట్లాడారు. మీ కోట్లాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలన్నీ మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు ఉంచినందుకే మీకు స్తోత్రాలు. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ప్రాముఖ్యముగా నా తండ్రి భక్తులను ఎలాగున తండ్రి వారు మేము నమ్ముకున్న కారణం చేత మీరు ఎలాగో తప్పించారో, విడిపించారో, రక్షించారో, స్వస్థపరిచారో, మేలు చేశారో, ధైర్యం ఇచ్చారో, జయమిచ్చారో అలాగ మీ సన్నిధిలో చేరి మాటలు విన్నబడలందరికీ కూడా అటు ధైర్యమును, అటు విశ్వాసమును, అటు విడుదలను, పరిపూర్ణ స్వస్థతను మీ బిడ్డలకు మీ కృపలో నుండి అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెనిచ్చి మేలుతో తృప్తిపరచమని, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్గున్యా వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తున్నాను. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చునుగాక. మీ బిడ్డలకు శుభం కలుగునుగాక. వారి నోట నవ్వు కలుగునుగాక. దుఃఖ దినములు సమాప్తము చేయబడునుగాక. మీకు స్తోత్రాలు. వారి రాకపోకల్లో మీ తోడు, కాపుదల, భద్రత సమృద్ధిగా మీ కృపలో నుండి అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ మీ బిడ్డల రాకపోకల్లో కూడా మీ తోడుంచి మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.